హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. విరాట్ కోహ్లీ ఫ్యాన్స్కి అయితే అదిరిపోయే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్గా విరాట్ కోహ్లీ చేయబోతున్నట్లుగా అయితే మన సోషల్ మీడియా ద్వారా అందుతున్న సమాచారం. దీని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వచ్చేసరికి ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ కోసం అయితే అన్ని విధాలుగా అయితే సిద్ధమవుతుంది. ఇప్పటికే రిటర్నింగ్ లిస్ట్ పైన ఒక కసరత్తు అయితే చేస్తున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. దాదాపు రిలీజ్ చేసే లిస్ట్ కానీ రిటర్న్ చేసుకునే లిస్ట్ కానీ దాదాపు కన్ఫామ్ అయిపోయినట్లయితే మనకు తెలుస్తున్న సమాచారం. అందరూ కూడా ఇప్పుడు మెగా ఆక్షన్ కోసమే వెయిట్ చేస్తున్నట్లయితే అయితే మరొక వైపు వచ్చేసరికి బీసీసీఐ అయితే మెగా ఆక్షన్ కోసం అయితే అన్ని విధాలుగా అయితే సిద్ధం చేస్తుంది. ఇప్పటికే రిటర్నింగ్ పాలసీ పైన అదేవిధంగా కొన్నిటిపైన అయితే బీసీసీఐ అయితే కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. రీసెంట్గానే 10 ఫ్రాంచైజీలతోటి ఒక సమావేశం అయితే నిర్వహించడం జరిగింది. వాళ్ళ సూచనలు అదేవిధంగా సలహాలు తీసుకోవడం జరిగింది. అయితే త్వరలోనే దీనిపైన అయితే స్పష్టత రానున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి మన ఆర్సీబీ మాత్రం అయితే కెప్టెన్స్ చేంజ్ చేసే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే అవుపిస్తుందని చెప్పుకోవచ్చు. గత సీజన్ నుంచి మాత్రం అయితే ఫ్యాబ్ డూప్లెసిస్ అయితే కెప్టెన్గా చేస్తున్నాడు. ఫ్యాబ్ డూప్లెసిస్ ఇప్పుడు ఏజ్ వచ్చి 40 ఉండడం జరిగింది. ఇప్పుడు మెగా ఆక్షన్లో అతని రిలీజ్ చేయాలని అయితే ఆర్సీబీ మేనేజ్మెంట్ అయితే చూస్తుంది. ఎందుకంటే మెగా ఆక్షన్ మళ్ళీ వచ్చేసరికి 3 సంవత్సరాలు పడుతుంది. 3 సంవత్సరాల లోపు ఆ ఫ్యాబ్ డూప్లెసిస్ కొనసాగించే అవకాశం చాలా తక్కువ అంటే తక్కువ అని కనిపిస్తుంది. అందుకే అతనికి రిలీజ్ చేసి అతని ప్లేస్లో టీమిండియా ప్లేయర్ని కెప్టెన్గా చేయాలని అయితే ఆర్సీబీ మేనేజ్మెంట్ అయితే చూస్తుంది. దానిలో దృష్టిలో పెట్టుకొని మరోసారి విరాట్ కోహ్లీని కెప్టెన్ చేయాలని అయితే బెంగళూరు మేనేజ్మెంట్ అయితే చూస్తుంది. దీనికి సంబంధించి మాత్రమైతే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరోసారి విరాట్ కోహ్లీ ఆర్సీబీకి కెప్టెన్ చేయబోతున్నట్టు దానిపైన అయితే ఆర్సీబీ మేనేజ్మెంట్ కానీ విరాట్ కోహ్లీ కానీ ఎటువంటి స్పందన అయితే లేదు. కాకపోతే మరోసారి విరాట్ కోహ్లీ సారథ్య బాధ్యతలు అప్పగించాలని అయితే మేనేజ్మెంట్ అయితే చూస్తుంది. కోహ్లీ వచ్చేసరికి కెప్టెన్ చేసే బాధ్యత తీసుకుంటాడా లేదా అయితే అనుమానాస్పదంగానే ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఆర్సీబీ కోసం ఏ పనైనా చేయడానికైతే విరాట్ కోహ్లీ అయితే ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. కాబట్టి మేనేజ్మెంట్ మాత్రమైతే విరాట్ కోహ్లీని ఒప్పించే ప్రయత్నంలో ఉన్నట్లయితే మనకు తెలుస్తున్న సమాచారం. మరి చూద్దాం, రాబోయే రోజుల్లో దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి చూడాలి, విరాట్ కోహ్లీ మరోసారి కెప్టెన్ చేసే అవకాశం ఉంటుందా లేదా అని అయితే చూడాలి. ఒకవేళ విరాట్ కోహ్లీ కెప్టెన్గా చేసే ఇంట్రెస్ట్ లేకపోతే మన ఆర్సీబీ మేనేజ్మెంట్ మాత్రమైతే 3 ప్లేయర్ల పైన అయితే ఫోకస్ పెట్టడం జరిగింది. ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్న జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ల పైన, అదేవిధంగా లక్నో సూపర్ జాయింట్ కెప్టెన్గా ఉన్న కేఎల్ రాహుల్ పైన ఫోకస్ పెట్టడం జరిగింది. ఇవి 3లో ఏదో ఒక ప్లేయర్ను కొనుగోలు చేసి వాళ్ళని కెప్టెన్ చేసే బాధ్యతలు ఇవ్వాలని అయితే ఆర్సీబీ మేనేజ్మెంట్ అయితే ఆలోచిస్తుంది. ఒకవేళ విరాట్ కోహ్లీ ఒప్పుకోకపోతే ఈ నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ విరాట్ కోహ్లీ ఒప్పించి ఈ సీజన్లో ఆడించి మరొక సీజన్ వచ్చేసరికి ఈ 3 ప్లేయర్లు ఏదో ఒక ప్లేయర్ను కొనుగోలు చేసి వాళ్ళను కెప్టెన్గా చేయాలని అయితే ఆర్సీబీ మేనేజ్మెంట్ ప్లాన్ అయితే ఉన్నట్లయితే మనకు తెలుస్తున్న సమాచారం. దీనిపైన మరికొద్ది రోజుల్లోనే అయితే మనకు క్లారిటీ రానుంది. ఎందుకంటే మెగా ఆక్షన్ వచ్చేసరికి నవంబర్ లేదా డిసెంబర్లో జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అంతలోపు రిటర్నింగ్ లిస్ట్ పైన, రిలీజ్ లిస్ట్ పైన ఒక క్లారిటీ రానుంది. అప్పటికే మనకైతే ఫుల్ క్లారిటీ అయితే తెలిసిపోతుంది ఎవరు కెప్టెన్ చేయబోతున్నారా అనే విషయం గురించి. మ్యాక్సిమం వచ్చే సీజన్కి వచ్చేసరికి విరాట్ కోహ్లీ కెప్టెన్ చేసే అవకాశం అయితే ఎక్కువ అని కనిపిస్తున్నాయి. మరి దీనిపైన ఆర్సీబీ మేనేజ్మెంట్ కానీ విరాట్ కోహ్లీ కానీ ఎలా స్పందిస్తారో అయితే చూడాలి. స్పందించాను మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.